నమస్తే. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే ఉక్రెయిన్కు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి ట్రంప్ సర్కార్ పుతిన్తో స్నేహం చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వెల్లడి. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంకా దొరకని టెన్నెల ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ. టెన్నెల ప్రమాదం జరిగి ఇవాళకి 7 రోజులు కావస్తుంది. ఎటు చూసినా బురద, మట్టి, తర్వాత ఓట నీరు చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. 3.22 లక్షల కోట్ల బడ్జెట్తో ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వం. దళపతి విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి అవుతారా? జయలలిత తర్వాత తమిళనాడులో పెద్ద నాయకులు ఎవరు లేరని మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి తమిళ సూపర్ స్టార్ విజయ్. అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు, తమిళ రాష్ట్ర రాజకీయాలు వేరు. విజయ్ కంటే ముందు సినీ గ్లామర్తో కమల్ హాసన్, విజయకాంత్, రజనీకాంత్, కార్తిక్ వీళ్ళంతా రాజకీయ రంగంలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు. వాళ్ళ నుంచి విజయ్ చాలా పాఠాలు నేర్చుకున్నట్లు కూడా మరి ఆయన వెల్లడించారు. మరి తమిళనాడు రాజకీయంలో విజయ్ గెలుస్తాడా, గెలవడా? మీ అమూల్యమైనటువంటి మరి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. జై హింద్.